రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దోపిడీ చేస్తే అటువంటి మిల్లును బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలంలోని బుద్దారం, గణపురం, గాంధీనగర్, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే రైతులు తప్పకుండా తాలు లేకుండా తీసుకురావాలని, అదేవిధంగా మాయిశ్చర్ 17 వచ్చే విధంగా ఆరబెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లర్లకు తరలించే క్రమంలో బారదాను ఏర్పాటులో గాని, అదేవిధంగా ధాన్యాన్ని తరలించే క్రమంలో లారీలను ఏర్పాటు క్రమంలో రవాణా ఆలస్యమైతే లారీలకు సంబంధించిన లైసెన్స్ను రద్దు చేయడం జరుగుతుందని, అదేవిధంగా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దోపిడీ గనక చేస్తే అటువంటి మిల్లును బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని, రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం నిలబడుతుందని అన్నారు. ఉద్దారము, గన్పూరు, మైలారం, గాంధీనగర్, కర్కపెల్లి, లక్ష్మారెడ్డిపల్లెలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం పంట పండించి వెనకట స్టూల్ వేసుకొని చాట పట్టి తూర్పాల పట్టి బోరెంలో పోసుకొని గుమ్మిలో పోసుకొని తర్వాత మనం వడ్లు అమ్ముకునేది ధర వచ్చినాక. ఇప్పుడు కూడా మీరు వడ్లు ఏదైతే పండిస్తున్నారో ఆ వడ్లను మీరు తూర్పాల పట్టి తెస్తారా, వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర ప్యాడీ క్లీనర్ పట్టి ఎండబూసి 17 మ్యాచ్యూర్ వచ్చే విధంగా రైతులు కాంటా పెట్టుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెండు చేసిన తర్వాత కాంటా 40 కిలోల 650 గ్రాములు మాత్రం పెట్టాలి. 650 గ్రాములు సంచి వెయిటు, ఏదైతే బార్దాన్ సంచి వెయిట్ ఉందో 650 గ్రాములు, కాంటా 40 కిలోలు. ఈ 40 కిలోల 650 గ్రాములు కాంటా పెట్టి ట్రక్ షీట్ ఏదైతే రిసీటు ఈ వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర పిఏసిఎస్ నడిపితే పిఏసిఎస్ సంఘము, లేకపోతే మ్యాక్స్ అయితే మ్యాక్స్, ఓడిఎస్ఎం అయితే ఓడిఎస్ఎంఎస్, లేకపోతే మహిళా సంఘం అయితే మహిళా సంఘం, వాళ్ళు ట్రక్ షీట్ తీసుకొని వాళ్ళు ఇంటికి పోయి రైతు బేఫికర్గా పడుకోవాలి. ఆ వడ్లను పంపించే బాధ్యత వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి సంస్థదే పూర్తి బాధ్యత. ఆ సంస్థ వడ్లను మిల్లుకు పంపించుకోవాలి, ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళదే బాధ్యత, అన్నీ కూడా పూర్తిగా వారే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది.